ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను సర్వతోముఖ అభివృద్ధికి బీజం వేసిన గొప్ప నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి ఎలిమినేటి సుధాకర్ రెడ్డి భువనగిరి నియోజకవర్గం పార్టీ నాయకులు కనకరాజులు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా భువనగిరి పట్టణంలోని రాయగిరి సహృదయ వృద్ధ అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వృద్ధులకు పండ్లు, కేకు పంపిణీ చేశారు. చంద్రబాబు ముందు చూపు మేరకు టెక్నాలజీ ద్వారా దేశంలోనే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శ్రీగతిగన అభివృద్ధి మార్గం ఏర్పడిందని అన్నారు. ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోనికి రావడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు వివరించారు. ఎన్నో అభివృద్ధి సంక్షేమ ఫలాలను సామాన్య పేద ప్రజలకు అందించడంతో చంద్రబాబు నాయుడుది ప్రత్యేక స్థానమన్నారు. పార్టీ నాయకులు మల్లికార్జున రెడ్డి జన్మదినం సందర్భంగా ఆశ్రమంలోని అనాథ వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి జన్మదినం జరుపుకున్నారు. గంగసానిపల్లి మాజీ సర్పంచ్ బానూరు సోమయ్య, సిరికొండ సైదులు, కృష్ణమూర్తి, అశోక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. मोटी रहेगा कितना कोट कितना कितना आ जाए गिलास हो जाता है आ रही इतनी तो कोट जय चंद्रबाबु नायडू जय चंद्रबाबु नायडू अभी बात है चंद्रबाबु नायडू దగ్గర ఇద్దరు నువ్వు గ్యాప్ ఇస్తున్నావు అన్నకు మళ్ళా ఇటు చూడమ్మా. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఇప్పుడు రాయగిరిలో సౌరోదయ అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది. దీనికోసం ఆయన ఇప్పటి నుంచి 1982 మార్చి 29 నాడు ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించిండు. అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షునిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసి సెల్ ఫోన్ తెలియని రోజులలో సెల్ ఫోన్ కూడా తీసుకొచ్చిండు. కంప్యూటరైజ్ చేసిండు. హైదరాబాద్ హైటెక్ సిటీ డెవలప్ చేసిండు. ఉమ్మడి 17 క్లైమర్ మీద పెట్టిన వెంకటేశ్వర స్వామి స్వార్థం కోసం ఆయన ప్రాణాలతో దక్కించుకున్నాడు. అప్పటి నుంచి ఆయన నిస్వార్థంగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు తెలంగాణ డెవలప్ చేసినట్టే అమరావతి కూడా డెవలప్ చేయాలని ఆయన ముఖ్య ఉద్దేశం. 2 రాష్ట్రాలను కూడా 2 కళ్ళతోటి డెవలప్ చేయాలని ఆయన ఆశయం ఉన్నది. నెక్స్ట్ ఆయన తరము వెరైటీ ఉంటాడు. క్వాంటమ్ కంప్యూటర్ కూడా తీయాలని ఆయన ఆరాటము. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 5 సంవత్సరాల ప్రతిపక్షంలో లోకేష్ బాబుని కూడా తక్కువ అంచనా వేసారు. ఆయన 5 సంవత్సరాలలో రాటు తేలిండు. ఇలా నరేంద్ర మోడీ కాదు, ప్రపంచంలో ఉన్న మొత్తాన్ని కూడా యువ నాయకత్వానికి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెచ్చగొట్టి పనిచేపిస్తారు కార్యకర్తలతో. ఈ భారతదేశంలో కూడా ఏ పార్టీకి లేని క్రమశిక్షణ గల కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా తెలుగు వాళ్ళు అంటే చంద్రబాబు నాయుడు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కూడా ఎక్కడ పోయినా ఇండియా అంటే నమస్కారం చేస్తున్నారు. బానూరు సోమయ్య, గంగసానిపల్లి. నేను 20 సంవత్సరాలు సర్పంచ్గా చేసిన. మాది రాయగిరి ఆమ్లెట్ గంగసానిపల్లి మాది దగ్గర. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు 76 విధంగా డెవలప్మెంట్ విషయంలో మాత్రం చంద్రబాబు చాలా వరకు చేసిండు. ఆయన లేకపోతే హైటెక్ సిటీ లేదు, డెవలప్మెంట్ ఫ్లవర్ బ్రిడ్జ్ లేదు. తెలంగాణలో కూడా ప్రతి ఒక్క రోడ్డు కానీ, స్కూల్ కానీ, బిల్డింగ్ కానీ, ప్రతి ఒక్క అర్బన్కి ఇండ్లు కానీ చాలా వరకు డెవలప్మెంట్ చేసిండు. అనాశ్రమం కాబట్టి మాకు కూడా సంతోషంగా ఉంది. మాకు దగ్గర ఉంది కానీ ఎప్పుడు కూడా నేను రాలేదు కాబట్టి నా తోటి సోదరులు ఇచ్చిన నేను వచ్చిన
ఇప్పుడు ఆనందం ఉంది. కాబట్టి రేపు భవిష్యత్తు తెలుగుదేశం ముందుకు రావాలంటే లోకేష్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏజ్ కూడా అయిపోయింది కాబట్టి దగ్గర ఉంది కాబట్టి లోకేష్ యువ నాయకుడు ఖచ్చితంగా దాన్ని యాక్షన్ తీసుకొని అతి నెరనూరు జిల్లా లెవెల్లో తిరుపుకుంటూ కార్యకర్తలు పిలుచుకుంటూ డెవలప్మెంట్ చేసి ప్రజా మనకు ఒకటి అవకాశం ఇచ్చి చూపిస్తుంటే ఆయన ముందు అడిగేస్తుంటే మనం కూడా ఎన్నుకుండి తెలుగుదేశం ముందు సాగుతాయి. కాబట్టి యువ నాయకుడు కాబట్టి ఆయన ద్వారా మనం కూడా నడవాలి. పెద్ద మనిషి అయ్యింది, ఆయన కూడా 75, 78 అయిందంటే కష్టం కదా, తిరగాల కష్టలేదు. కాబట్టి యువ నాయకుడు ఉంటే ఇప్పుడు చైతన్యం చేస్తుండే కాబట్టి ఆయన ముందుంచి చేస్తే మేము కూడా ఎన్నుకుంటూ కూడా తెలుగుదేశం నామరూపం కరెక్ట్గా పైకి తెస్తాడుగా సాయశక్తులు కృషి చేస్తామని ఇది మా కార్యకర్త అందరికీ నమస్కరించారు. జై తెలుగుదేశం, జై నాయకుడు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా ఈరోజు భువనగిరి మండలం రాయగిరి గ్రామంలో వృద్ధాప్య సౌరోదయ వృద్ధాశ్రమం సౌరోదయ ఆశ్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పండ్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో టీడీపీ బలోపేతం చేయాలని కూడా ఈ విధంగా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు ఇక్కడ సర్వోదయ ఆశ్రమంలో మన అన్న కృష్ణ సుధాకర్ రెడ్డి అన్న గారు ఇక్కడ కార్యక్రమం నిర్వహించారు, అన్నదాన కార్యక్రమం. కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు 76 ఏళ్ళు అయినా కానీ ఎంతో చురుకుదనంతో ఇక్కడ అక్కడ 2 రాష్ట్రాల్లో అధికారం రావాలని ఎంతో కష్టపడుతుండు. అయితే ఇక్కడ మన తెలంగాణలో మాత్రం చిన్న చూపు చూస్తున్నారని నాకు ఒక చిన్న బాధ ఉంది. దయచేసి తెలంగాణలో కూడా ఒకసారి మీటింగ్ పెట్టి అసలు దీని పరిస్థితి ఏంది అని ఒకసారి ఆలోచన చేయండి సార్. మీరు దయచేసి మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ అధికారం చూపించడానికి చాలా మంది కార్యకర్తలు వెయిట్ చేస్తారు. మేము అన్ని రకాలుగా ఎన్నో 20 ఏళ్ళ నుంచి అధికారం లేకపోయినా ఇక్కడ 20 ఏళ్ళ నుంచి జెండా మోసుకుంటూ ఎన్ని అవమానాలు భరించినాం. ఎంతోమంది ఎన్ని అధికారాలు వచ్చి ఎంతమంది అధికారాలు వచ్చినా కానీ వాళ్ళందరూ అవమానాలు మేము భరించుకుంటూ జెండా వదిలిపెట్టలేదు సార్. దయచేసి ఇది ఒకటి ఆలోచించండి. ఒకసారి మాకు మీటింగ్ పెట్టి మీ యొక్క ఆలోచనలు ఏందో మాకు పంచుకుంటే మేము మా ఆలోచనలు మీకు చెప్తాము. దయచేసి ఒకసారి ఆలోచించాం. నమస్కారం. S5 టౌన్. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినం సందర్భంగా ఈరోజు భువనగిరి మండలం రాయగిరి గ్రామంలో వృద్ధాప్య సౌరోదయ వృద్ధాశ్రమం సౌరోదయ ఆశ్రమంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పండ్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో టీడీపీ బలోపేతం చేయాలని కూడా ఈ విధంగా తెలియజేయడం